రంజాన్ యొక్క పవిత్రమైన మాసం అల్లాహ్ మన అందరికీ ప్రసాదించినాడు. ఈ నెల యొక్క గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఈ నెలలోనే ఇస్లాం ధర్మం యొక్క పవిత్రమైన గ్రంథం అనగా ఖురాన్ షరీఫ్ను అల్లాహ్ రంజాన్ యొక్క పవిత్రమైన మాసంలోనే అవతరింపచేశాడు. సోదరులారా, రంజాన్ నెలలో ఒకవేళ ఒక విశ్వాసి నఫల్ నమాజ్ చేసినట్లయితే ఫర్జ్ యొక్క పుణ్యం అతడికి లభిస్తుంది. ఫర్జ్ నమాజ్ చేసినట్లయితే 70 రెట్లు ఎక్కువ అతడికి పుణ్యం లభిస్తుంది. రంజాన్ నెల రాగానే మస్జిదులు నిండిపోతాయి. కానీ చాలామంది దురదృష్టవంతులు ఉంటారు. రంజాన్ నెలలో కూడా వారు ఉపవాసాలు ఉండరు. రంజాన్ నెలలో కూడా వారు నమాజ్ చేయని వారు చాలామంది ఉంటారు. సోదరులారా, రంజాన్ షరీఫ్లో ఒకవేళ ఒక విశ్వాసి ఇఫ్తార్ యొక్క సమయంలో మనస్ఫూర్తిగా అల్లాహ్తో దుఆ చేసినట్లయితే అల్లాహ్ రబ్బుల్ ఇజ్జత్ అతడి యొక్క దుఆను ఎప్పటికీ తిరస్కరించడు, రద్దు చేయడు. అతడి యొక్క దుఆను అల్లాహ్ స్వీకరిస్తాడు. కానీ మన దగ్గర సమయం ఉండదు. ఇఫ్తార్ యొక్క సమయంలో మనస్ఫూర్తిగా అల్లాహ్తో దుఆ చేసినట్లయితే తప్పకుండా అల్లాహ్ దుఆను స్వీకరిస్తాడు. మీ సంపాదన సమృద్ధి కోసం దుఆ చేస్తారా? అల్లాహ్ స్వీకరిస్తాడు. మీ పిల్లల కోసం దుఆ చేస్తారా? అల్లాహ్ స్వీకరిస్తాడు. ఫలస్తీన్లో ఉన్న ముస్లిం ప్రజల కోసం దుఆ చేస్తారా? అల్లాహ్ స్వీకరిస్తాడు. సోదరులారా, సోదర మహాశివులారా, అల్లాహ్ మన పైన ఉపవాసాలను ఫర్జ్ చేశాడు. ఈ ఉపవాసాల వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. సైంటిఫిక్ ప్రకారంగా ఎన్నో రోగాలతో మనం దూరం అవుతున్నాం. మరో విషయం ఏమిటంటే సోదరులారా, పేదవాడి యొక్క ఆకలి యొక్క బాధని మనం అర్థం చేసుకోగలము. సోదరులారా, రంజాన్ యొక్క పవిత్రమైన మాసంలో ఒక పేదవాడి యొక్క ఆకలి బాధ మనకి అర్థమవుతుంది. ఇరుగు పరుగులో ఉన్న పేదవారి గురించి మనం ఆలోచించాలి. సోదరులారా, ఇస్లాం యొక్క రెండవ ఖలీఫా హజ్రతి ఉమర్ ఫారూక్ రలియల్లాహు తఆలా అను వారు పరిపాలిస్తున్న సమయంలో ఆయన ఏం చేసేవారో తెలుసా? రాత్రి యొక్క సమయంలో ప్రజలు అందరూ నిద్రపోయిన తర్వాత ఆయన స్వయంగా మారువేషం వేసుకొని ఆయన రాజ్యం మొత్తం వెళ్ళేవారు. ఎవరైనా ఆకలితో ఉన్నారా అని ఆయన చూసేవారు. సోదరులారా, సోదర మహాశివులారా, హజ్రతి ఉమర్ ఫారూక్ వారు మనకి తెలియజేస్తున్న సందేశం ఏమిటంటే నువ్వు రాత్రి యొక్క సమయంలో తిరగాల్సిన అవసరం లేదు. ఇరుగు పరుగులో ఎవరైనా పేదవారు ఉన్నారా ఒక్కసారి చూడు. ఇరుగు పరుగులో ఎవరైనా ఆకలితో నిద్రపోతున్నారేమో ఒక్కసారి చూడు. ఆయన తెలియజేస్తున్న సందేశం అండి ఇది. సోదరులారా, ఒకవేళ మనం మనస్ఫూర్తిగా జకాత్ ఇచ్చినట్లయితే వారు కూడా సంతోషంగా రంజాన్ యొక్క పండుగ జరుపుకుంటారు. వారు కూడా సంతోషంగా ఈదుల్ ఫిత్ర్ జరుపుకుంటారు. కానీ మనం జకాత్ ఇవ్వడానికి సిద్ధం అవ్వడం లేదు. సోదరులారా, ఒక విశ్వాసి మనస్ఫూర్తిగా జకాత్ ఇచ్చినట్లయితే ప్రపంచంలో పేదరికం అంతమవుతుంది. సోదరులారా, కానీ ఒక విశ్వాసి జకాత్ ఇవ్వడు. జకాత్ యొక్క డబ్బు మనది కాదు. సోదరులారా, మహాప్రవక్త వారు తెలియజేస్తున్నారు, ఒక విశ్వాసి మనస్ఫూర్తిగా జకాత్ ఇచ్చినట్లయితే అతడి యొక్క డబ్బుని అల్లాహ్ రక్షిస్తాడు. ఒకవేళ మీరు జకాత్ ఇవ్వకుండా ఆ యొక్క డబ్బుని మీ దగ్గరే అడ్డు పెట్టుకున్నట్లయితే సంవత్సరం తిరిగే లోపు ఆ డబ్బు కూడా వెళ్తుంది, తోడుగా మీ డబ్బుని కూడా తీసుకువెళ్తుంది. అందుచేత జకాత్ అది పేదవారి హక్కు. మన యొక్క డబ్బులోనే అల్లాహ్ పేదవారి డబ్బుని కూడా ఉంచాడు. ఆ జకాత్ మనం ఇచ్చినట్లయితే వారు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. అల్లాహ్ మన పైన కారుణ్యంతో కూడిన వర్షాన్ని కురిపిస్తాడు. సోదరుల, రంజాన్ నెలలో జకాత్ ఇవ్వండి. సోదరులారా, సోదర మహాశివులారా, రంజాన్ నెల రాగానే ఒక విశ్వాసి ఉపవాసం ఉంటాడు. కళ్ళతో చెడు చూడడు, నోటితో చెడు మాట్లాడడు, చెవులతో చెడు వినడు. సోదరులారా, ఒకవేళ సంవత్సరం మొత్తం ఈ విధంగానే మనం గడిపినట్లయితే ఎంత బాగుంటుంది. సోదరులారా, ఆలోచించండి. ఒక మనిషి, ఒక విశ్వాసి రంజాన్ నెలలో ఏమి తినకుండా ఆకలిని భరించి దాహాన్ని భరించి అతడు నమాజ్ చేయగలిగితే మిగతా నెలలో మనం 3 పూట్ల తిని మంచి సుఖ సంతోషాలతో ఉండి మనం అల్లాహ్ యొక్క ఆరాధన ఎందుకు చేయలేము? ఆలోచించాల్సిన మాట అండి. అల్లాహ్తో ఇదే దుఆ చేయండి. ఓ అల్లాహ్, ఏ విధంగా అయితే రంజాన్ నెలలో నేను
ఫర్జ్ నమాజ్ చేయడానికి మస్జిద్లో హాజరవ్వగలుగుతున్నాను, అదే విధంగా మిగతా 11 నెలల పాటు కూడా నేను ఫర్జ్ నమాజ్ చేయడానికి మస్జిద్లో హాజరయ్యి విశ్వాసిగా నన్ను మార్చు అని అల్లాహ్తో దువా చేయండి. మీ యొక్క దువాను అల్లాహ్ స్వీకరిస్తాడు, మీరు నమాజీగా మారతారు. సోదరులారా, రంజాన్ నెల సగం గడిచిపోయింది. ఈ విధంగానే రంజాన్ వస్తుంది, వెళ్ళిపోతుంది. ఈ సంవత్సరాన్ని చివరి సంవత్సరంగా భావించి అల్లాహ్ యొక్క ఆరాధన మనస్ఫూర్తిగా చేయండి. ఖురాన్ షరీఫ్ మనస్ఫూర్తిగా చదవండి. అల్లాహ్ యొక్క సుఖ సంతోషాలు మీతో ఉంటాయి.